శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 7, 8 తేదీలలో వీరి జీవితంలో ఒక స్త్రీ ద్వారా ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ ద్వారా వీళ్ళకి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. అయితే సింహరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు ఇంకా అయితే పూర్తిగా అర్థమవుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మగ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రము 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి అధిపతి అయిన సూర్యుడు మనకి ఎంతో మంచి మేలైతే చేస్తాడు. అలాగే ఈ సింహరాశి వారికి ఈ విశ్వవసనామ సంవత్సరంలో జూన్ 7వ తారీఖున 8వ తారీఖున వీరికైతే అన్ని రకాల కూడా ఒక స్త్రీ ద్వారా అయితే వీళ్ళ జీవితం అనేది మారబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ద్వారా వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఈ సింహరాశి వారికి కలిసి వచ్చే వారం ఏంటంటే కనుక ఆదివారము, మంగళవారము, శుక్రవారం, శనివారము. ఈ వారాల్లో ఏ పని చేసినా కూడా వారికి విజయవంతం అనేది అవుతుంది. ఇక వివరాలకు వస్తే ఈ సింహరాశి జాతకులకు మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు చూస్తూ అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకొక సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా కూడా ఓర్పుగా సహనంగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చిందంటే మాత్రము వీళ్ళని కంట్రోల్ చేయటము ఎవరి తలం కానే కాదని చెప్పుకోవచ్చు. అంత జాతకులని వీళ్ళు సింహరాశి అని చెప్పుకోవచ్చు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రము గుర్తించగలిగితే ఎప్పుడు కూడా వీరిని తప్పు పట్టరు. వీరంతా మంచివారు, ఇంకొకరు ఉండరు అనుకుంటారు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు, చాలా కష్టపడతారు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి. కానీ ఎక్కడ కూడా ఫలితం లేకుండా అలుపెరగని విక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు అలా ప్రయత్నిస్తే మాత్రము ఖచ్చితంగా విజయం అనేది వీరికి సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకైతే గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు వీలైనంత దూరంగా ఉండటం అయితే మంచిదని చెప్పవచ్చును. వీరు ఈ 2 రోజుల్లో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడము చాలా మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి మీకు ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఈ సింహరాశి వారి యొక్క శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు పొందాలని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ఎక్కువ శాతము ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న టైం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి 2 రోజుల్లో ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు, సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతము ఈ 2 రోజుల్లో ఈ సింహరాశి జాతకులు ఎక్కడున్నా సరే చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండటం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ గ్రహస్థితిలో వచ్చిన మార్పుల వల్ల ప్రమాదానికి చేరుగా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు చేయకుండా ఉండడం అయితే చాలా వరకు మంచిదని చెప్పవచ్చును. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము.
ఇంకపోతే ఈ సింహరాశి వారికి ఈ వారి యొక్క జీవితము చాలా మలుపులైతే తీసుకోబోతుంది. మార్పులకు దారి తీయబోతుందని కూడా చెప్పొచ్చు. మనం అనుకున్నాం కదండీ! సో, ఆ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ఆ స్త్రీ ఎవరు అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ సింహరాశి జాతకులు ఎవరున్నారో కష్టపడుతూ ఉంటారు. కష్టపడుతూనే ఉంటారు కూడా. ఆ కష్టానికి తగ్గ ఫలితం కోసం వీరు ఎంతో కాలంగా వేచి చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టము ఆఫీసులో గుర్తించబడక చాలా బాధపడుతూ ఉన్నారు. అలా ఆఫీసులో గుర్తింపు పొందక, అలా తెలిసిన వాళ్ళు గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కష్టము నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ వలన తన యొక్క ఆశీర్వాదంతో కష్టాలని కూడా తీరిపోయేటువంటి పరిస్థితి అయితే తీసుకురాబోతున్నారు. ఈ సింహరాశి వారి యొక్క లైఫ్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు చెప్పాలంటే మాత్రము వీరు గుర్తింపలేక బాధపడుతూ ఉన్నారు. వారు పనిచేసే ప్రదేశంలో వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉన్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోట అలాగే కుటుంబంలో గౌరవ మర్యాద దక్కక చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా మీరైతే ఈ రాశి వారు చాలా రకాల ఇబ్బందులు బాధపడుతూ మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు. అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుండి బయటపడుతుందని తెలుసుకోండి. మీ కష్టాలన్నిటి కూడా ఆ స్త్రీ ఎట్నుంచి రాబోతుందా అనేది ఇక ఈ సింహరాశి వారి స్త్రీ రాకతోటి మీ లైఫ్ ఎలా మారబోతుందంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నాయి. ఎప్పుడో కోర్టులో వేసినటువంటి తగాదాలు అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ 2 రోజులైతే అనుకూలమైన తీర్పు రావడంతో ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీ మొత్తం కూడా మీదే కాబోతుందని తెలుసుకోండి. మొత్తానికి ఏదైతే ఉందో అది కూడా తిరిగి మీకు రావటం అయితే జరగబోతుంది. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఊహించని విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగటంతో మీరు అనుకున్న దానికంటే కూడా మీరు ఎక్కువ మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. బెటర్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకైతే వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలా ఈ స్త్రీ యొక్క రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసము వేచి చూస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసము వేచి చూస్తున్నారో వీరాంటి వారందరూ కూడా ఆ స్త్రీ రాకతోటి ఆ స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ రావటంతో మీ పని ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా జరగడంతో మీరు చాలా సంతోషిస్తారు. మరి అంటే కొంతమంది వారు అనుకున్నటువంటి ప్లేస్కి కానీ ట్రాన్స్ఫర్స్ వస్తే వాళ్ళు ఉండేటువంటి స్థలానికి దగ్గరగా ఉండటం వలన అలాంటివి చోట్ల వీళ్ళు అలాంటి పరిస్థితిలో వారికి 2 రకాలుగా ఆదాయాన్ని అయితే వీరు పొందవచ్చును. వారే స్వయంగా వెళ్ళి పొలాన్ని మీ స్థలాన్ని మీకు ఆదాయంగా పరంగా మార్చినటువంటి వాటన్నిటిని కూడా ఈ రాశి జాతకులైతే మీరు ట్రాన్స్ఫర్స్ రూపంలో పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. మీకు మంచి అవకాశం అనేది లభించబోతుంది. అలా లభించిన అవకాశాన్ని ఈ రాశి వారు యూటిలైజ్ చేసుకొని ముందుకైతే వెళ్తారని ఖచ్చితంగా ఆదాయం అనేది పెరగబోతుందని చెప్పవచ్చును. ఇక ఇవన్నీ కూడా సాధ్యపడాలంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీ జీవితంలోకి ఆ స్త్రీ యొక్క రాకతోటి మీకు చాలా అంటే చాలా అవసరము. ఇది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. వ్యాపారం పరంగా కానీ ఏదైనా పరంగా కానీ మీ కుటుంబ పరంగా కానీ ఒక స్త్రీ రాకైతే మీ జీవితంలో జరగబోతుంది. మీ వ్యాపారస్తులు ఇలాంటివన్నీ కూడా వ్యాపారస్తులు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక మీరు ఉద్యోగం చేసే చోట ప్రదేశంలోకి వచ్చినటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక మీ వ్యాపారస్తులలోకి ఏదైనా మీకు ప్రదేశంలో మీ దగ్గర ఉన్నటువంటి జాబ్లో జాయిన్ అయి ఉండొచ్చును. అలా మీరు పనిచేసే చోట ప్రదేశంలోకి వచ్చి ఈ స్త్రీ యొక్క జాతకము మీ జాతకానికి చాలా అంటే చాలా చక్కగా ఉండబోతుందని తెలుసుకోండి. ఒక్కొక్క స్త్రీ ఉన్న చోట ఒక్కో స్త్రీ ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఈ స్త్రీ సింహరాశి జాతకులకు ఈ స్త్రీ ద్వారా ఆదాయ మార్గాలు అయితే తెరుచుకోబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరనేది మీరు గుర్తించండి. మీకు ఎవరైతే సపోర్ట్గా సలహాలు సూచనలు ఇస్తున్నారో ఆ స్త్రీ ద్వారా మీకు ఆదాయం అనేది పెరుగుతుందో ఆ స్త్రీ ద్వారా మీ జీవితం మారబోతుందని తెలుసుకోండి. మరి తెలిసిన సింహరాశి వారికి 2 రోజులు అయ్యే స్త్రీ రాకతో మీకు అదృష్టము కలగబోతున్నాయో రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.